నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. 2 రోజులుగా ఈ నామ్ సర్వర్ పనిచేయకపోవడంతో పసుపు కొనుగోలు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ అడ్డాలను ధ్వంసం చేశారు. అధికారులు జోక్యం చేసుకుని చివరికి మాన్యువల్ విధానంలో పసుపు కొనుగోలు ప్రారంభించారు. మంగళవారం రోజు బంద్ పెట్టడం జరిగింది. నిన్న ప్రొద్దున నుంచి అనుకోకుండా సర్వర్ ఈనాం వన్ అనేది టెండర్ కావాలంటున్నారు. ఖరీదారులు ఏమో ఓపెన్ యాక్షన్ కావాలి. మళ్ళీ పెడతాం. మంగళవారం రోజు బంద్ పెట్టడం జరిగింది. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. 2 రోజులుగా ఈ నామ్ సర్వర్ పనిచేయకపోవడంతో పసుపు కొనుగోలు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ అడ్డాలను ధ్వంసం చేశారు. అధికారులు జోక్యం చేసుకుని చివరికి మాన్యువల్ విధానంలో పసుపు కొనుగోలు ప్రారంభించారు. నిన్న పొద్దున 1.0 యాక్సెస్ ఆపేశారు. 2.0 మీద కంటిన్యూ చేయమని చెప్పడం జరిగింది. 2.0లో సెల్లార్ రిజిస్ట్రేషన్ ఇదంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. సో మేము మా హైయర్ అథారిటీస్కి ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా డిస్కషన్ చేశారు. దాని తర్వాత దాన్ని బట్టి ఎస్ఎఫ్ఏసి వాళ్ళు యాక్సెస్ ఇస్తాము 1.0కి అనేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా 1.0 యాక్సెస్ ఇవ్వలేదు. సో దాని గురించి అనేసి రైతులకి చాలా అంటే మొన్న తీసుకొచ్చిన సరుకే మాకు 23,000 బ్యాగ్స్ ఉన్నాయి టర్మరిక్. సో అరౌండ్ అప్రాక్సిమేట్గా ఇప్పుడు మార్కెట్లో 26,000 బ్యాగ్స్ వరకు ఉంటాయి సార్. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు మొన్న నుంచి తీసుకొచ్చారు, ట్రాన్సాక్షన్స్ ఏం అవ్వట్లేదు అనేసి వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో వచ్చి ఇప్పుడు ఆఫీస్కి వచ్చి గొడవ చేయడం జరిగింది. సో వాళ్ళకి సర్ది చెప్పి ఓపెన్ ఆక్షన్కి వెళ్ళడానికి అనేసి మేము వాళ్ళకి కన్విన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు యథావిధిగా ఆఫ్లైన్ బిడ్డింగ్ జరుగుతుంది సార్. ఎస్.